మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మంచిర్యాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. మంచిర్యాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. మున్సిపల్ అనుమతితో ఏర్పాటు చేసిన ప్రధాన కూడలలోని ఐలాండ్స్ ని కూలగొట్టి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ కుట్రలతోనే ఇలా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని అన్నారు. ఐబీ చౌరస్తాలో గతంలో ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ ను ధ్వంసం చేయడం, నేడు పట్టణంలోని 3 కూడలలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఏర్పాటు చేసిన ఐలాండ్స్ ని తీసివేయడం సమంజసం కాదని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రజాధనాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాలలో ఏదైతే మెయిన్ కూడల్లో ఐలాండ్స్ ఉన్నాయో ఒక ఆలోచనతోని మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారు మంచిర్యాలకు శోభ తెచ్చే విధంగా అందరి సలహాలు తీసుకొని ఇంజనీర్లు, అధికారుల నిర్ణయం మేరకు ఏదైతే ఎంత ఉండాలో ఏం చేయాలో అనేది నిర్ణయించింది దివాకర్ రావు కాదు. కొంతమంది మాట్లాడితే మాటకు నాలుకకు అద్దు లేకుండా మాట్లాడతాను. నేనే రాజు, నేనే మంత్రి అనే విధంగా ఇక్కడ చేస్తున్న ఎమ్మెల్యే గారు చేసిందే శాసనంగా ఇక్కడ అధికారులు వినడం, అధికారులు ఎమ్మెల్యేలకు ఒత్తాసు పలకడం, ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండు, మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేస్తే ప్రజలు క్షమించరు. ఆ రోజు మున్సిపల్లో తీర్మానం చేసినప్పుడు ఒక తప్పుడు ఆలోచనతోని, తప్పుడు నిర్ణయాలతోని ఏదైతే ఐలాండ్స్ ఉన్నాయో యాక్సిడెంట్లకు నిలయంగా మారుతుంది. ఇంతమంది చనిపోయిన అని చెప్తే దివాకర్ రావు గారు స్పష్టంగా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఏ ఒక్కరు చనిపోతే ఎవరు చనిపోయినో మాకు డీటెయిల్స్ ఇవ్వని ప్రెస్ ముఖంగా చెప్పండి అని చెప్పడం జరిగింది. ఇంతవరకు ఒక్కరు కూడా చెప్పిన సందర్భం లేదు. దాన్ని చాక్గా తీసుకొని ఆ రోజు మున్సిపల్ కౌన్సిల్లో నేను ప్రతిపక్ష నాయకుడిగా నేను ఆ రోజు ఎమ్మెల్యే గారిని ప్రశ్నించడం జరిగింది. అయ్యా, ఈ ఐలాండ్లు కూలగొట్టడం వద్దు అంటే మేమేం కూలగొడతలేము, దీన్ని చిన్నగా చేస్తున్నాం, దీన్ని తగ్గిస్తున్నాం, విడత తగ్గిస్తున్నాం అని చెప్పడం జరిగింది. ఏదైతే 4.5 కోట్లతోని 4,39,00,000 చేసిన కార్యక్రమాన్ని ఏదైతే ఇక్కడ నుంచి వచ్చిన ప్రజలు కానివ్వండి, ఇట్లా పోతా అంటే అత్త అంటే దివాకర్ రావు అనే వ్యక్తి ఈ చేసిండు అనేది ఒక పేరు అత్తదన అక్కాసుతోని ఇదంతా కూల్చడం జరుగుతుంది. ఈ కూల్చేసే అధికారం ఎమ్మెల్యేకి ఎవరిచ్చిండు? ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసే అధికారం అధికారులకు ఎవరిచ్చిండు? అదే అధికారులు ఆ రోజు ఇక్కడ అన్ని రూల్ ప్రకారం కట్టి అదే అధికారులు ఇప్పుడు కూలగొడతారు. ప్రేమసాగర్ రావు ఎమ్మెల్యే గారి మాయ మాటలిని మీరు ఏదైతే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారో ఖచ్చితంగా రేపు చట్టపరమైన చర్యలకు మీరు బాధ్యులైతారు. ఎమ్మెల్యే గారు ప్రజలతోని ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రజానాయకుడు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తా అంటే నీలపాలు లక్షల కోట్లు లక్షలు దుర్వినియోగం చేస్తా అంటే మేము చూసుకుంటా, ప్రజలు చూసుకుంటా, మేము మంచిర్యాల పట్టణ ప్రజలందరూ చూసుకుంటా ఉండడమా? బీసీల పార్టీల అతీతంగా ఒకటైతాం. బీసీ బిడ్డల కుల వృత్తులే ఉన్నాయో తీసి అందులో తొక్కేస్తారా? బీసీలు అంటే మీకు అంత చులకనా? అదే బీసీ బిడ్డలు వేసిన ఓట్లతోనే గెలిచింది కదా. మంచిర్యాల పట్టణంలోకి మీరు ఏం సమాధానం చెప్తారు? బీఆర్ఎస్ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పటి పరిపాలనకి ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి రాష్ట్ర స్థాయిలో మంచిర్యాల నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు, అలాగే ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్రేమసాగర్ రావు గారి పరిపాలనకి మనం చూస్తే అభివృద్ధి విషయాలలో గత ప్రభుత్వంలో అయినటువంటి అభివృద్ధి ఏదైతే జరిగిందో మంచిర్యాల పట్టణంలో కొన్ని అభివృద్ధి కనబడతాయి కళ్ళకి, కొన్ని కనబడవు. ఈ కనబడేటి ఏవైతే ఉంటాయో గత ఎమ్మెల్యే గారు చేసినటువంటి పనులు అవి కూలగొట్టడమే లక్ష్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న గారి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో పెట్టుకున్నదని స్వయంగా ప్రజలు రోడెంబడిపోయి మాట్లాడుకున్నటువంటి సందర్భం మనం వింటున్నాం.
గతంలో గోదావరి మీద బ్రిడ్జి శాంక్షన్ చేసి 164 కోట్లు తీసుకొచ్చినప్పుడు దాన్ని స్టార్ట్ చేయకుండా ఇక్కడైతే ఇబ్బంది అవుతుందని చెప్పి ఎక్కడో ములకల కడ తెస్తామని చెప్పి దానికి ఇంతవరకు కూడా సంవత్సరన్నర తర్వాత కూడా కనీసం దాని జోలి తీసినటువంటి సందర్భం మన దగ్గర లేదు. మంచిర్యాలకు ముఖ్యమైన అటువంటి బ్రిడ్జ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏదైతే ఆ రోజు కోట్లాది రూపాయలు వెచ్చించి అక్కడ కట్టడం జరిగింది. సంతోషకరమైన విషయం అంటే మీరు హాస్పిటల్ కట్టడానికి వ్యతిరేకం ఎవరు కాదు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అయితేనేది, ఐబీ అయితేనేది కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేయడం ద్వారా మనకు వచ్చింది ఏందని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని మంచిర్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఇలా సర్కిల్స్ ఆ రోజు మీరు మున్సిపాలిటీలో తీర్మానం చేసినప్పుడు సర్కిల్ అన్నీ వెడల్పైన యాక్సిడెంట్లు అవుతున్నాయి అని ఒక గ్లోబల్ ప్రచారం. అంటే ఒక్కసారి యాక్సిడెంట్ అయింది, ఎప్పుడు అక్కడ లక్ష్మీ టాక్సీ దగ్గర అనుకోకుండా రాత్రి దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ అవ్వడం, ఒక యువకుడు చనిపోవడం మాత్రం దురదృష్టకరం, బాధాకరం. అది ఎవ్వరు కూడా కాదనట్లేదు. మెయిన్ రోడ్లల్లో యాక్సిడెంట్లు అనేది సర్వసాధారణం. కానీ దాన్ని బూచి చూపి ఇవాళ సర్కిళ్లను కొన్ని కులవృత్తులకు సంబంధించినటువంటి వెంకటేశ్వర చౌరస్తా కాడ కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి బెల్లంపల్లి చౌరస్తా కాడ ఆర్మీకి సంబంధించినటువంటి జవాన్లకు సంబంధించింది కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లక్ష్మీ ట్యాక్సీ కాడ కావచ్చు, ఇవన్నీ ఒక శోభామాతంగా ఉన్నది. అది రోడ్డు కూడా వైండింగ్ అవుతుంది, చేయొస్తుండే. ఎందుకంటే ఇప్పుడు 12 ఫీట్లు వెడల్పు చేస్తుండ్రు. చేసినాక బ్రహ్మాండంగా ఆ సర్కిల్స్ కూడా దానికి సరిపడా ఉంటుండే. ఒకవేళ అంత ఇబ్బంది అయిందనుకుంటే మీరు ఏదైతే ఐబీ ఏరియాలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఏదైతే దగ్గరగా చేసిండ్రో కావాలంటే 2-3 ఫీట్లు 4 ఫీట్లు తగ్గిస్తారు, అప్పుడు తీర్మానం చేసిండ్రు కానీ మేము అనుకున్నాం. ఉన్న పలంగా మొత్తం డిస్మెటల్ చేసి అక్కడ ఏం చేస్తారో మరి రేపు సిగ్నల్స్ పెడతారా ఇంకేం పెడతారు. ఇదంతా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే అక్కడ వెళ్ళేటువంటి ప్రజలు మీరేమంటారు, పద్దాక మేము ప్రజల కోసమే చేస్తున్నాం, అప్పుడు ఉన్నటువంటి మీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల మీరు కూలగొడుతున్నామనే భావన ఏదైతే ప్రజల్లో తీసుకురావాలనుకుంటారో అది తప్పు. ఎందుకంటే ఆ ప్రజలే మాట్లాడుతారు, అనవసరంగా ప్రజల సొమ్ము, ప్రజలు ట్యాక్స్ కట్టినటువంటి సొమ్ము కోట్లాది రూపాయలు అనవసరంగా నేలపాలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నదని ప్రజలే చెప్తాండ్రు. ఆ ప్రజల మాట వినవలసిన బాధ్యత అధికార పార్టీగా మీ పైన ఉన్నది. వాళ్ళ గొంతుకన్నా మేము చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉన్నదని తెలియజేస్తూ పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి వద్ద లారీ డ్రైవర్ల ధర్నా నిర్వహించి ఆందోళనకు దిగారు. గత 6 రోజులుగా క్వారీ నిర్వాహకులు లారీలో ఇసుక లోడింగ్ చేయడం లేదని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైతే లారీల డ్రైవర్లు అక్రమంగా డబ్బులు క్వారీ వాళ్ళకి ఇస్తేనే లోడింగ్ చేస్తున్నారని లారీ డ్రైవర్లు ఆరోపించారు. లారీల్లో ఇసుక లోడింగ్ చేయకపోగా పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడిందని, క్రిమికీటకాలతో ఇబ్బందులు పడుతున్నామని లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి లారీలో ఇసుక లోడింగ్ చేసి పంపించాలని లారీ డ్రైవర్లు వేడుకున్నారు. ఖమ్మంపల్లి బ్లాక్ కు లోడింగ్ చేయాలి 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 లోడింగ్ చేయాలి 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 లోడింగ్ చేయాలి 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 లోడింగ్ చేయాలి రావాలి 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 ఇన్ని రోజులు అయితే పడుతున్న డ్రైవర్లకు లోడింగ్ చేసి పంపాలి. ఇన్ని రోజుల నుంచి డ్రైవర్లను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వం కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించే విధంగా జీవో పాస్ చేయాలని అంబేద్కర్ ఫోటోస్ సాధన సమితి జాతీయ అధ్యక్షులు పరశురాం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఫోటోస్ సాధన సమితి జాతీయ అధ్యక్షులు పరశురాం మాట్లాడుతూ ప్రధానికి మన దేశ కరెన్సీపై అంబేద్కర్ బొమ్మ ముద్రించాలని కోటి ఉత్తరాలు పంపుతున్నట్లు తెలిపారు. ఆర్బీఐ ఏర్పడి 90 సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు మన దేశ కరెన్సీపై అంబేద్కర్ బొమ్మ ముద్రించలేదన్నారు. ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత, రూపాయి విలువ, దాని సమస్య పరిష్కారం అనే పుస్తకాన్ని అంబేద్కర్ రాసి బ్రిటిష్ ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల దాన్ని గుర్తించి 1935లో ఆర్బీఐని ఏర్పాటు చేశారని తెలిపారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో కరెంటుపై అంబేద్కర్ బొమ్మ ముద్రించే విధంగా జీవో పాస్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
నోట్లపై అంబేద్కర్ ఫోటోను భారత రాజ్యాంగం అంబేద్కర్ ఫోటోను నోట్లపై అంబేద్కర్ ఫోటోను రాజ్యాంగం భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार डॉक्टर बी आर अंबेडकर డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కరెన్సీ నోట్ల పైన ఫోటో ముద్రించాలనే ఉద్దేశంతో మన అంబేద్కర్ సంఘం జాతీయ అధ్యక్షులు జేర్పోతుల పరశురాం గారు, అదేవిధంగా మన బొల్లి స్వామి గారు జాతీయ ఉపాధ్యక్షులు మరి హైదరాబాదు జూన్ 23 నుండి రథం స్టార్ట్ చేసి ఈరోజు మంచిర్యాల చేరుకున్న సందర్భంగా వారికి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం తయారు చేయడమే కాకుండా ప్రతి పౌరుడికి హక్కులను కల్పించిండ్రు. ఇవాళ ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక ముఖ్యమంత్రి అవుతుందంటే వారు పెట్టిన భిక్ష వల్లనే. కాబట్టి ఓ ఎంపీలారా, ఎమ్మెల్యేలారా మరియు ఓ జాతీయ నాయకులు ఉన్నటువంటి ఓ ప్రధానమంత్రి గారు, మీరు తక్షణమే మా అంబేద్కర్ గారి ఫోటోను కరెన్సీ నోట్లపై పెట్టే విధంగా మీరు తీర్మానం చేయాలని, అదేవిధంగా 1,00,000 పోస్ట్ కార్డులను తయారు చేస్తూ మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే దీనిపై ముద్రించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మీరు ముద్రించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆందోళన చేయడానికి అంబేద్కర్ సంఘం నుండి అందరూ ఎంఆర్పిఎస్ నుండి కూడా మేము ధర్నాలు, రాస్తారోకోలు చేయడానికి సమర్థమవుతున్నామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. ఆర్బీఐ స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని ఈరోజు మంచిర్యాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈ దేశ ప్రధానికి 1,00,000 పోస్ట్ కార్డ్స్ వేయాలన్నటువంటి లక్ష్యంతో జూన్ 23వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుండి ప్రారంభమై నిన్న ఆదిలాబాద్ జిల్లా ఈరోజు మంచిర్యాలకు రావడం, ఘనంగా స్వాగతం పలికినటువంటి దళిత బహుజన సంఘాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అసలు మొట్టమొదట 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పకూలిపోయినప్పుడు రూపాయి తన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఆర్బీఐ ఏర్పడ్డదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అందుకోసమే కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్బీఐ ఏర్పడి ఇప్పటికీ 90 సంవత్సరాలైనా కూడా కరెన్సీ నోట్ల మీద ఎందుకోసం అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించట్లేదని మేము గత 2016లో పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన యుద్ధ యాత్ర, ప్రజాపోర్ యాత్ర ఢిల్లీలో 19 సార్లు ధర్నా చేసి మొన్న మార్చి 26వ తారీఖు నాడు వందలాది మంది కళాకారులచే ధూమ్ధామ్ నిర్వహించడం వల్ల 18 మంది ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి, న్యాయశాఖ మంత్రికి, ఆర్థిక శాఖ మంత్రికి 18 మంది ఎంపీలు లేఖలు రాయడం జరిగింది. అందుకోసమే ఆర్బీఐకి, ఈ దేశ ప్రధానమంత్రికి కనువిప్పు కలగాలని మేము 1,00,000 మందితోటి పోస్ట్ కార్డ్స్ ఈ దేశ ప్రధానమంత్రికి వేయాలని, ప్రతిరోజు 500 చొప్పున కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని పోస్ట్ కార్డ్స్ వేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రతి మనిషిని అంబేద్కర్ వాదులు ఎవరైతే ఉన్నారో
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని అన్నప్పుడు ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు ప్రతి ఒక్కరు కూడా ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పి దేశ ప్రధానమంత్రికి లేఖ రాయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు 21వ తారీఖు నాడు నుండి జూలై 21 నుండి ఆగస్టు 11 వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఆ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఢిల్లీలో పోస్ట్ కార్డు క్యాంపెయిన్ నిర్వహించి ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు, పార్లమెంటు మెంబర్లు, అదేవిధంగా అక్కడికి 29 రాష్ట్రాల నుండి వచ్చి జంతర్ మంతర్లో ధర్నా చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కూడగొట్టి ఈ దేశ ప్రధానమంత్రికి మేము 1,00,000 పోస్ట్ కార్డ్స్ వేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి ఢిల్లీలో జరిగేటువంటి పోస్ట్ కార్డు ఉద్యమంలో కూడా మంచిర్యాల నుండి మీరందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెల్లకల్లు బట్టి తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో నిర్వహిస్తున్న తెల్లకల్లు బట్టి తయారీ కేంద్రంపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేపట్టారు. తయారీ కేంద్రంలో లభించిన తెల్లకల్లు షాంపీలను సేకరించారు. బాటిళ్లకు నిబంధనల ప్రకారం సీల్ వేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సిఐ సమయ్య మాట్లాడుతూ గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన కల్తీ కల్లు ఘటనపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. సేకరించిన తెల్లకల్లు బాటిళ్లను సీజ్ చేసి నిజామాబాద్లో గల కెమికల్ ల్యాబ్కి తరలిస్తున్నట్లు వెల్లడించారు. అక్కడి నుండి రానున్న రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు సిఐ పేర్కొన్నారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. కల్తీ కళ్ళు మీద రైడ్స్లో భాగంగా మంచిర్యాల టౌన్లో ఉన్న డిపోకి రావడం జరిగింది. డిపోకి వచ్చినప్పుడు మనకు కొంత కళ్ళు దొరికింది. దాంట్లో షాంపిల్స్ తీయడం జరిగింది. ఇవి ఏం చేస్తామంటే నిజామాబాద్ పంపుతాము. ఆ తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు. డిపో కదా ఇది, ఇప్పుడు డిపో కాబట్టి ఇక్కడనే చేస్తారు కాబట్టి మనం మార్నింగ్ సడన్గా వచ్చి ఇక్కడ తీయడం జరిగింది. ఆ ల్యాబ్ ఉంటుంది, నిజామాబాద్ ల్యాబ్ కెమికల్ ల్యాబ్ అంటారు. అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాబ్ ఉంటుంది. ఆ ల్యాబ్ ఒక టైమింగ్స్ ఉంటాయి. మేమైతే పంపుతాము. తొందరగా రిపోర్ట్ చేపిస్తాం. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన గొర్రె శాంతయ్య కువైట్లో అష్టకష్టాలు పడుతున్నారు. ఉపాధి కోసం 2 సంవత్సరాల క్రితం కువైట్ వెళ్లిన శాంతయ్య ఏజెంట్ చేతిలో మోసపోయానని తెలుసుకుని చిన్న చితక పనిచేసుకుంటూ బ్రతుకుతున్నాడు. అక్కడి అబ్ సుల్తాన్ అనే వ్యక్తి దగ్గర పాస్పోర్ట్ ఉంచుకొని ఇవ్వకపోవడంతో స్వదేశానికి రాలేకపోతున్నాడు. అక్కడి పోలీసుల్ని ఆశ్రయించగా ఫలితం లేకుండా పోయింది. తిండి తిప్పలు లేకుండా ఎవరైనా సహాయం చేయండి అని బోర్న విలిపిస్తున్నాడు. సెల్ఫీ వీడియో ద్వారా తన కష్టాన్ని తెలుపుతూ భారత ప్రభుత్వాన్ని సహాయం కోరుతున్నాడు. ఇంటి దగ్గర భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఎవరైనా సహాయం చేసి స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు. మోడీ సార్ దండాలి సార్ వీడికి 3 రోజులు అయ్యా సార్. తిండి లేదు, ఏం లేదు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను, ఎవరు పట్టించుకుంటలేరు సార్. నాకు ఏది లేదు, ఏం లేదు సార్. దిక్కుదు 2 సంవత్సరాలు వచ్చి సార్.
2 సంవత్సరాల నుంచి 2 నెలల జీతం ఇవ్వలేదు, తిండి లేదు, ఏది లేదు సార్. పోలీస్ స్టేషన్ వచ్చిన నేను పోలీస్ స్టేషన్ వస్తే వాళ్ళు పట్టించుకుంటలేరు సార్. నువ్వే కొంచెం దిక్కు సార్, కొంచెం చూడండి సార్. మీరు వీడికి 3 రోజులే సార్. ఇయ్యల్లరా రేపురా అనుకుంటూనే ఉంటారు కానీ పని అయ్యేది లేదు, పోయేది లేదు సార్. మేము బాగా ఇబ్బంది అవుతుంది సార్. తిండి లేదు, ఏది లేదేం సార్. ఎండలు బాగా కొడుతున్నాయి సార్. అయ్యలారా అందరికీ నమస్కారం. నా కొడుకు బాగా గోసలు ఉన్నాడు. 4 రోజులు తిండి లేదు, తికాన లేదు, ఎవరు పట్టించుకుంటలేరట. నా కొడుకుని కొంత వచ్చేటట్టు చేయండి బాగా. మంచిర్యాల జిల్లా జన్నారం భారీ వాహనాల రాకపోకల నిషేధాన్ని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా భూమాచారి మాట్లాడుతూ గత 2012 నుంచి జన్నారం రహదారి టైగర్ జోన్ పేరుతో భారీ వాహనాల్ని నిషేధించారు. రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటలకు దాని యొక్క చట్టం ఉంటే 24 గంటలు బంద్ చేయడం వల్ల మా అభివృద్ధిని ఆమడ దూరం నెట్టివేశారని ఫిబ్రవరి నెలలో వైల్డ్ లైఫ్ మీటింగ్ లో తీర్మానం జరిగినప్పటికీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదని, ఇది అమలయ్యే వరకు దీక్ష విరమించే ప్రసక్తి లేదని అన్నారు. దీనిపై ఎమ్మెల్యే చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల్. నా పేరు భూమాచారి. గత 2012 నుండి ఈ జన్నారం మీదుగా పోవాల్సినటువంటి భారీ రవాణా వాహనాల రాకపోకల్ని అటవీ శాఖ అధికారులు టైగర్ జోన్ పేరుతోనే నిషేధించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు దాని చట్టం ఉంటే 24 గంటలు బంద్ చేసి మా అభివృద్ధిని ఆమడ దూరంలో నెట్టేశారు. కాబట్టి దానిపైన మేము గత 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే పోరాటానికి ఫలితంగా ఫిబ్రవరి నెలలో వైల్డ్ లైఫ్ బోర్డు మీటింగ్లో సమావేశంలో తీర్మానం జరిగినప్పటికీ ఇప్పటి వరకు అది అమలుకు నోచుకోలేదు. ఇది అమలయ్యే వరకు దీన్ని దీక్ష విరమించే ప్రసక్తే లేదు. దీనిపైన ఎమ్మెల్యే గారు చొరవ చూపి మా యొక్క సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన లొంగిపోయిన మావోయిస్టు దంపతులు ఆత్రం లచ్చన్న, చౌదరి అంకుబాయ్ తమ సొంతం ఇంటికి చేరుకున్నారు. ఛత్తీస్గఢ్ లో బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను ఊచకోత కోస్తుందని, పోరాడే శక్తి లేక వృద్ధాప్యం, ఆరోగ్యం సహకరించక తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయామని వెల్లడించారు. పోలీసులు తమని అన్ని విధాలా ఆదుకుంటానని భరోసానిచ్చారని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు తమ పట్ల ఎంతో ఆదరాభిమానాలు చాటుతున్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి తమ శేష జీవితం సాధారణంగా గడుపుతామని వెల్లడించారు. గ్రామం పెంచుకల్పేట దగ్గర ఉంటుంది. నా సొంత పేరు చౌదరి అంకుబాయి, పార్టీల పేరు అనిత. నేను 89లో రిక్రూట్ అయ్యాను. 89లో రిక్రూట్ అయ్యి ఇప్పుడు దాదాపు 32 సంవత్సరాలు అవుతుంది. అప్పటి
3 రాష్ట్రాలు తిరిగి ఇవన్నీ తిరిగి ఇక్కడికి అనారోగ్య సమస్యతో వచ్చినాం. ఇప్పుడు ఇల్లు లేదు, జాగలేదు, ఏం లేదు. ప్రభుత్వం ఏమన్నా మీకు ఇచ్చిందా? ఆర్థిక సాయం ఏమైనా చేసిందా? జాయిన్ అయిన తర్వాత పోలీసులను కలిసిన తర్వాత ఇప్పుడు నిన్న ఇస్తామని చెప్పింది. ఇంకేం ఇవ్వలే. ఇంకియ్యాలి. పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టిందా? ఇబ్బంది పెట్టలేదు. ఏం ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు జనజీవనంలో వచ్చిన తర్వాత మీకు ఎట్లా కనిపిస్తుంది? ఇటు ఊర్లో వచ్చిన తర్వాత సంతోషం అనిపిస్తుంది. మీ వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు ఇక్కడ? చూసుకుంటారు. ఊరోళ్ళు కూడా బాగా కృషితోనే ఇక్కడ మా సంతోషంగా బాజలు తప్పులు ఊరేగింపు ఇక్కడికి తీసుకొచ్చి. ఇప్పుడు పార్టీలు ఎట్లుండదు అక్కడ పరిస్థితి? పార్టీలు అంటే ఇప్పుడు ఇక ముందటి పరిస్థితి అయితే మంచిగానే ఉండే, ఇప్పుడైతే కొద్దిగా తక్కువనే బలహీనంగా నింది. బాగా బలగాలు, పోలీసు బలగాలతో 9 అమరులు అయితే చనిపోతుంది, వెనక్కి దొక్కుతుంది. కాబట్టి మేము కూడా ఇక మాకు కూడా సహకరిస్తలేదు కాబట్టి మేము ఇక్కడ జనజీవన సేవంతులు కలిసి బతుకుదామని వచ్చింది. అసలు తిరిగిన భర్త అయ్యి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఓబీ తిరిగి టెక్నికల్గా నెలకు మళ్ళీ రాత్రుడు ఆరోగ్యం సహకరించలేక జనజీవితాలు కలవడాన్ని నేను కోరుకొని ఇక్కడ ప్రభుత్వానికి లొంగిపోయినా. ఇక్కడ సహకారం ఇచ్చి ఆ పోలీస్ ఆఫీసర్లు మంచిగా మద్దతుకి ఇచ్చి మంచిగా అన్ని కల్పించిండు. తిండికి మంచి గౌరవం ఇచ్చి మంచిగా చూసుకున్నారు. అన్ని సప్లై ఇచ్చిండు. చెక్ దొరికింది 25 లక్షలు చెక్. అవి మాకు 5 లక్షలు ఇల్లు కట్టిస్తామన్నారు. గోల్డ్ ఇవన్నీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇప్పిస్తామన్నారు. ఇప్పుడు ఎస్ఐసార్ వచ్చిపోయింది. కొత్త ఎస్ఐసార్ తీవ్రమ్మని. అది మాకు మీడియం మంచిది ఆనందంగా ఉన్నది కోరుకుంటాను. అంటే ఇక్కడ మంచి సాగుతాం చెప్పి జనత చాలామంది వచ్చారు. ప్రజలు మంచిగా ఊరేగింపు తీసుకున్నారు. మా గ్రామస్తులు మంచిగా జీవకి మంచి ప్రభావం పడ్డది. ఎక్స్పోజ్ అయింది మంచి. ఎప్పుడు సుగా పొద్దున్న సుగా మాకు అందరికీ అత్తనే ఉన్నారు జనాలు బాగా చూస్తానికి. ఇక చాలామంది వచ్చేటట్టు ఉన్నారు. మంచిగా మాకు వచ్చిన మంచి పని అని మళ్ళీ ఇక్కడ మాతో కలిసి బతకడానికి మంచిగా ఉందని చెప్తాను. వచ్చిన మళ్ళీ భూమి కదా మళ్ళీ వచ్చినాక ఆడ పరిస్థితి ఘోరం ఉన్నది. ఇప్పుడు అభియాన్ పెద్ద అభియాన్ చనిపోతాను, చంపుతాను. అక్కడ బీజేపీ సర్కారు ఒకసారి 20 మంది, ఒకసారి 30 మంది, ఒకసారి 10 మంది, చాలా మంది చనిపోతాం, చాలా మంది లొంగిపోతున్నారు. పార్టీలో ఈ వీక్ ఉన్నది పార్టీ. ఇప్పుడు ఎవరు లేరు, ఒక పెద్ద మనుషులే ఉన్నారు. దేవాన్ని ఐశ్వర్యాలు అందరూ వెళ్ళిపోతున్నారు. చాలా రైతాలు ఉరుకుతున్నారు. తెలంగాణ వాళ్ళు లొంగిపోవడానికి ఇక్కడ ప్రభుత్వం సహకరిస్తాను కాబట్టి టికెట్ కడతాను. తెలంగాణ లొంగిపోవడానికి ఉన్నాం మేము. ఛత్తీస్గఢ్ లొంగిపోతే మనకేం సాయం దొరకదు. అక్కడ బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ మాకు సాయం దొరుకుతుంది. అందుకోసం ఇక్కడికి స్థలం కావాలని మేము ప్రభుత్వం పెట్టి ఇక్కడికి పంపించారు. ఇక్కడ స్థలం దయ్యం. జిల్లా సమగ్ర అభివృద్ధికై ప్రజల పక్షాన నిలిచి నిరంతరం పోరాటం చేస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పేర్కొన్నారు. బుధవారం సిపిఐ జిల్లా కమిటీ సభ్యుడు బడికల మదనయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి చెన్నూరు నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పౌలుతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ చెన్నూరు నుండి ఎమ్మెల్యేగా గెలిచి నేడు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న గడ్డం వివేక్ వెంకటస్వామి ఎన్నికల వేళ 40,000 ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి మర్చిపోయారని, ఇప్పటికైనా ఆయన జిల్లాలో భూగర్భ గనుల్ని అభివృద్ధి చేసి నిరుద్యోగులకి ఉపాధి కల్పించి హామీ నెరవేర్చుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చిందని గుర్తు చేస్తూ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి జిల్లాలోని పంట పొలాలకి నీరందించాలని రామడుగు లక్ష్మణ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ చెన్నూరు మండల కార్యదర్శి నెన్నెల సమ్మయ్య, సుంకరి చందు, సూత్రం నారాయణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చెన్నూరు మండల కౌన్సిల్ సమావేశం ఈరోజు బడికేల మదనయ్య గారి అధ్యక్షత నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మిట్టపల్లి పౌల్ గారు, మరి మండల కార్యదర్శి నిన్నెల సమ్మయ్య, అదేవిధంగా సుంకర్ చందు, సూత్రం నారాయణ, శంకర్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఏదైతే జూన్ 22వ తేదీ 23 మంచిర్యాల జిల్లా 4వ మహాసభలు నిర్వహించుకోవడం జరిగింది మంచిర్యాలలో. మరి యొక్క మహాసభలలో 21 తీర్మానాలను చేయడం అనేది జరిగింది. ఇవాళ ఈ జిల్లాకు సంబంధించినటువంటి సమగ్ర అభివృద్ధి కొరకు కమ్యూనిస్టు పార్టీ ఎప్పటికీ పోరాటాలు చేస్తారని చెప్పి, అదేవిధంగా ఏదైతే ఈ చెన్నూరులో ఉన్నటువంటి
పోడు భూములు చేసుకున్నటువంటి వారికి పట్టాలు ఇవ్వాలని చెప్పి, ఇలా పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి, భూగర్భ గనులను తీసుకువచ్చి నిరుద్యోగ ఉద్యోగాలకు అవకాశాలు, యువతకు అవకాశాలు కల్పించాలని చెప్పి, ఇలా ఎన్నికల సమయంలో ఏదైతే ఉన్నటువంటి మంత్రి అయినటువంటి వారు వివేక్ గారు 40,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడమే జరిగింది. మరి 40,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ఇవాళ ఈ చెన్నూరు నియోజకవర్గానికి మరి అదేవిధంగా మంత్రి అయింది కాబట్టి చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మరి ఏదైతే ఇలా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మరి ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మరి గెలిచిన తర్వాత ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ప్రారంభిస్తానని చెప్పడం జరిగింది. ఆ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును మరి తుమ్మిడెట్టి వద్ద మరి ప్రారంభించి మరి తాగునీరు సాగునీరు ఈ జిల్లాకు అదేవిధంగా ఈ నియోజకవర్గానికి అందించాలని చెప్పి సిపిఐ పార్టీగా కోరడం జరుగుతూ ఉంది. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.